తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. మీరు సీఎంగా ఉన్నంత కాలంలో తెలంగాణలో మీ ప్రత్యర్థిగా కేసీఆర్ని చూస్తూ వచ్చారు. కేసీఆర్ పట్ల మీకు ఎందుకింత కోపమా, ద్వేషమా, ఇంకేమన్నా ఉందా? నాకు చంద్రశేఖరరావు గారు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. వ్యక్తిగతమైన వైరము లేదు. వ్యక్తిగతంగా ఆయన ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. చంద్రశేఖరరావు గారి సమస్య ఆయన కొడుకు, కూతురు, అల్లుడు. తెలంగాణ ప్రజలు కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఇన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని బయటకు రాకుండా ఫామ్ హౌస్లో వాళ్ళే నిర్బంధించినప్పుడు నాకు కేసీఆర్ గారికి ఏం సమస్య ఉంది? నేను చాలాసార్లు చెప్పిన, ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, ఆ సమస్య అంతటితో తీరిపోయింది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర వారు పోషించాలి. వారిని పోషించకుండా వీరు అడ్డుకుంటారు. చంద్రశేఖరరావు గారు సభకు రాకపోవడం వల్ల ఎవరికి అవకాశం వచ్చింది? గవర్నర్ స్పీచ్లో కేటీఆర్కి అవకాశం వచ్చింది, బడ్జెట్లో హరీష్కి అవకాశం వచ్చింది. సో వాళ్ళ మధ్యలోనే పోటీ జరుగుతుంది. రజనీకాంత్ గారు, మీరు ఎప్పుడు కేసీఆర్కి తెలంగాణ ప్రజలతోని, ప్రతిపక్షాలతోని, లేకపోతే పాలకపక్షంతో సమస్య లేదు. వారి సమస్య కుటుంబ సమస్య, వారి సమస్య వాళ్ళ కొడుకు సమస్య.